హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ వీడియో. సో ఈ వీడియోలో నిఫ్టీ అంటే ఏంటి, బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటి, దాంట్లో ఆప్షన్స్ అంటే ఏంటి, స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే మెయిన్ కంటెంట్ ఉన్న వీడియో. సో ఎక్కడైనా మీకు ఏదైనా డౌట్గా ఉంటే కనుక వీడియో పాస్ చేసుకొని మళ్ళీ రివైండ్ చేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో ఆల్రెడీ ఇంతకుముందు మనం చూసాం కదా, నిఫ్టీ 50 వాల్యూ అనుకున్నాం. ఇక్కడ చూడండి, నిఫ్టీ 50 22,538, 539 అలా వాల్యూ చేంజ్ అవుతూ ఉంది. అలాగే నిఫ్టీ బ్యాంక్ వాల్యూ 48,390, 48,391 అలా ట్రేడ్ అవుతూ ఉంది. ఓకేనా. సో ఈ వాల్యూస్ అనేది ఎలా అప్ అండ్ డౌన్ అవుతాయని ఆల్రెడీ మీకు చెప్పాను. నిఫ్టీ బ్యాంక్ ఎలా మూవ్ అవుతుంది, నిఫ్టీ బ్యాంకులో ఉన్న మేజర్ 12 బ్యాంక్ ఆ యొక్క స్టాక్స్ యొక్క ప్రైస్ వెయిటేజ్ బట్టి, ఇప్పుడు అందులో ఉన్న నిఫ్టీ బ్యాంక్లో ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ బ్యాంక్లో 12 బ్యాంక్స్ ఉన్నాయి. ఓకే. సో ఈ 12 బ్యాంక్స్ కూడా మార్కెట్ బాగా బులిష్ మూమెంట్ ఉండి, అంటే ఏదైనా మార్కెట్లో ఒక పాజిటివ్ న్యూస్ వచ్చి మార్కెట్లో ఉన్న బ్యాంకింగ్ సెక్టర్కి పాజిటివ్గా ఉంటే కనుక బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ అన్ని అప్ సైడ్ మూవ్ అవుతుంది అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ వాల్యూ కూడా పైకి మూవ్ అవుతుంది. ఇన్ కేస్ లేదు, మార్కెట్లో ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది, బ్యాంకింగ్ సెక్టర్కి అది మంచిది కాదు అన్నప్పుడు ఆ బ్యాంకింగ్ స్టాక్స్ వాల్యూస్ అన్నీ కూడా కిందకి పడుతున్నాయి అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ వాల్యూ అనేది కిందకి పడుతుంది. ఓకే. జస్ట్ లైక్ నిఫ్టీ కూడా అంతే. నిఫ్టీలో కూడా నిఫ్టీ 50 అంటే టాప్ 50 కంపెనీస్ ఉన్నాయి కదా, ఆ 50 కంపెనీస్లో ఉన్న షేర్ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ స్టాక్స్ వాల్యూస్ అన్నీ కూడా అప్ సైడ్ మూమెంటం వచ్చి పైకి పెరుగుతున్నాయి అనుకోండి, ఈ నిఫ్టీ వాల్యూ అనేది కూడా పైకి పెరుగుతుంది. అలా కాకుండా నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ ఏమైనా మేజర్ స్టాక్స్, రిలయన్స్ అలా వేరే ఉన్న స్టాక్స్ అన్నీ కూడా పడుతున్నాయి అనుకోండి, అప్పుడు నిఫ్టీ వాల్యూ అనేది కూడా కిందకి డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది అనమాట. సో యాక్చువల్లీ ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని మనం ఏమంటామంటే ఇండెక్స్ అంటాం అనమాట. సో వీటిని ఇండెక్స్ అంటాం. మనం ఏంటంటే డైరెక్ట్గా ఎప్పుడు కూడా ఇండెక్స్ని ట్రేడ్ చేయలేం. అంటే ఇప్పుడు ఈ నిఫ్టీ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇక్కడ నిఫ్టీ బ్యాంకు, నిఫ్టీ 50 వాల్యూస్ కనపడుతున్నాయి కదా, ఆ వాల్యూస్ని ఎప్పుడు కూడా ట్రేడ్ చేయగలం. మనం ట్రేడ్ చేయగలిగిందల్లా ఏంటి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఫ్యూచర్స్ ఏంటంటే వీటికి హై ఇన్వెస్ట్మెంట్ అనేది కావాలి. సో నేను ఏంటంటే వీటిని అవాయిడ్ చేస్తున్నాను, వీటి గురించి చెప్పట్లేదు. నేను కేవలం ఆప్షన్స్ గురించే ఇక్కడ చెప్తాను. ఓకేనా. సో మీ ఒకసారి మనం జీరోదా ఓపెన్ చేసుకుందాం. సో జీరోదా ఓపెన్ చేసి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేసుకున్నాం కదా. సో ఈ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశాను చూడండి. సో దీంట్లో మనం డిఫాల్ట్గా టైం ఫ్రేమ్ అనేది 5 మినిట్స్కే పెట్టించాను. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఎంతలో ట్రేడ్ అవుతుంది చూడండి, 48,365లో ట్రేడ్ అవుతుంది. ఓకేనా. సో ఈరోజు మనకి క్యాండిల్ చూడండి, గ్రీన్ కలర్ క్యాండిల్, ఓపెన్ హై లో క్లోజ్ వాల్యూస్ ఉన్నాయి కూడా. ఎప్పుడు కూడా మీకు ఏంటంటే మార్కెట్ ఓపెన్ ఈ ప్రైస్లో ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి లోకి వెళ్ళి మళ్ళీ హైకి వెళ్ళి ఇక్కడ క్లోజ్ అవుతుంది గ్రీన్ క్యాండిల్. రెడ్ క్యాండిల్ ఎప్పుడు కూడా ఈ వాల్యూలో ఓపెన్ అవుతుంది, హైకి వెళ్ళి లోకి వెళ్ళి ఇలా క్లోజ్ అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ క్యాండిల్స్ బట్టి మనం మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుందా, డౌన్ సైడ్ మూవ్ అవుతుందా ఏంటి అనేది మనం అనాలిసిస్ అనేది చేసుకుంటాం ఇన్ జనరల్. సో దీంట్లో మనం ఆప్షన్స్ అంటే ఏంటి, వాటి గురించి ఒకసారి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇప్పుడు మనం వాల్యూ చూద్దాం. వాల్యూ ఇప్పుడు దీంట్లో నిఫ్టీ బ్యాంక్ వాల్యూ ఎంతలో ట్రేడ్ అవుతుంది, 48,380. దీన్ని 48,000 తీసుకుందాం. నిఫ్టీ 50 22,528 కాబట్టి 22,000 తీసుకుందాం. మీకు ఎక్స్ప్లెనేషన్ అట్లా చెప్పడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి, అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ 48,000లో ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. నిఫ్టీ వచ్చి 22,000లో ఉంది. సో ఈ వాల్యూస్ అన్నీ ఎలా చేంజ్ అవుతాయి, బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న స్టాక్స్ వాల్యూస్ అన్నీ కూడా పైకి మూవ్ అయితే ఈ 48,000 కాస్త 48,100, 48,200, 48,300 అలా రేజ్ అవుతుంది. ఇన్ కేస్ బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న స్టాక్స్ కిందకి పడుతున్నాయి అనుకోండి, ఈ 48,000 నుంచి 48,000 బిలో వస్తుంది కాబట్టి 47,900, 47,800. సేమ్ కూడా నిఫ్టీ కూడా అంతే. నిఫ్టీలో ఉన్న స్టాక్స్ పైకి మూవ్ అయినాయి అని అంటే కనుక ఈ వాల్యూ అనేది పైకి ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ కేస్ నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ అన్ని వాల్యూస్ మార్కెట్ డౌన్ఫాల్ అవుతుంది అని అంటే కనుక ఈ నిఫ్టీ 50 వాల్యూ అనేది కూడా డౌన్ఫాల్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏంటంటే మేజర్గా ఆప్షన్స్లో ఉండేవి 2 ఆప్షన్స్. ఓకేనా. చూడండి,
ఆప్షన్స్లోకి వచ్చేటప్పటికి ఒకటి కాల్ ఆప్షన్, 2 పుట్ ఆప్షన్. సో మనం ఏంటంటే ఇక్కడ కాల్ ఆప్షన్ని సిఈ అని అంటాం, పుట్ ఆప్షన్ని పిఈ అని అంటాం. అంటే షార్ట్ కట్ అనమాట. కాల్ ఆప్షన్ అంటే సిఈ, పుట్ ఆప్షన్ అంటే పిఈ. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాంక్ నిఫ్టీ 48,000లో ఉంది కదా, 48,000 ఇక్కడ వేసుకుందాం వాల్యూ. ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ మూమెంట్ అవుతుంది అనుకోండి, 48,000 అప్ మూమెంట్ అవుతుంటే కనుక ఇదంతా కూడా మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంటే మనం సిఈ కాల్స్ బై చేస్తాం, సిఈని బై చేస్తాం. ఓకే, లేదు మార్కెట్ ఇక్కడ నుంచి 48,000 కిందకి వెళ్తుంది అనుకోండి, మనం పిఈ ఆప్షన్స్ బై చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? మార్కెట్ పైకి వెళ్తుంది అని అంటే కాల్ అనమాట, మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుంది అని అంటే కాల్ ఆప్షన్స్ బై చేసుకుంటాం. లేదు మార్కెట్ 48,000 నుంచి కిందకి వెళ్తుంది అని అంటే పుట్ ఆప్షన్స్ అనేవి బై చేసుకుంటాం అనమాట. సో జనరల్గా మనకి ఇక్కడ లాట్స్ అనేవి ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ ఒక 30 లాట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 48,000లో మార్కెట్ అనేది ఉంది. ఓకే, ఇక్కడ మీకు స్ట్రైక్ ప్రైస్ అని చెప్పి జనరల్గా మనం అంటూ ఉంటాం అనమాట. సో ఆ స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటో కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 48,000 ఉంది. ఓకేనా, ఇక్కడ నుంచి 47,900, 47,800 మార్కెట్ ఇక్కడ నుంచి కిందకి పడుతుంది అనుకుంటే కనుక, జస్ట్ సెకండ్, 47,600 ఎగ్జాంపుల్గా అలా అనుకుందాం. మార్కెట్ లేదు అప్ సైడ్ మూమెంట్ అవుతుంది అనుకోండి, 48,100, 48,200. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ సిఎంపి అని అంటాం. కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి? మార్కెట్ ఎక్కడైతే ట్రేడ్ అవుతుందో దాన్ని కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటాం, 48,000. ఇన్ కేస్ మనం మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుంది అనుకోండి, ఈ 48,100, 48,200 వీటి సైడ్కి కాల్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. కాల్ ఆప్షన్స్ ఉన్న ప్రైజెస్ అన్నీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. లేదు ఇప్పుడు మార్కెట్ డౌన్ఫాల్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, 48,000 లేదా 47,900, 47,800 వీటికి పుట్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ పుట్ ఆప్షన్స్ అన్నీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సింపుల్ ఫ్రెండ్స్, మనకి బ్యాంక్ నిఫ్టీ పైకి మూవ్ అయితే కాల్ ఆప్షన్స్ అన్నీ పెరుగుతాయి. బ్యాంక్ నిఫ్టీ కిందకి పడుతుంది అని అంటే కనుక పుట్ ఆప్షన్స్ అన్నీ పెరుగుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మీకు చార్ట్స్లో తీసుకెళ్ళి చూపిస్తాను, ఇది ఏ విధంగా అవుతుంది ఏంటి అనేది. సింపుల్గా మీరు అక్కడికి వెళ్ళాక మీకు అర్థమవుతుంది. ఓకేనా, మీకు జీరోదాలో ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఉంది. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ పెట్టుకున్నాను. ఓకేనా, ఈరోజు మార్నింగ్ మీకు ఈజీగా ఉండడం కోసం నేను ఇక్కడ చూడండి, మనకి 940కి ఉంది కదా. సో మనం అనుకుందాం, మనకి యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీ ఎటు మూవ్ అవుతుంది అనేది మనకి తెలియదు. బట్ మన ఇండికేటర్ మనకి సిగ్నల్ ఇచ్చింది అనుకోండి, 940కి ఇండెక్స్లో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఏం చెప్తుంది, 940కి బై సిగ్నల్ పడింది అనుకుందాం. బై సిగ్నల్ పడినప్పుడు మనం ఏం చేస్తాం, కాల్ ఆప్షన్స్ కొంటాం. అలా కాకుండా బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో సెల్ అండ్ సిగ్నల్ పడింది అనుకోండి, పుట్ ఆప్షన్స్ కొంటాం. ఓకేనా ఫ్రెండ్స్? సో దీన్ని బట్టి మీకు ఒక 2 స్ట్రైక్ ప్రైజెస్ అని తీసుకున్నాను నేను ఇక్కడ రఫ్గా. 48,500 కాల్ ఆప్షన్, 48,500 పుట్ ఆప్షన్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ చూద్దాం, మనకి బై అని సిగ్నల్ ఎక్కడ పడింది, 940కి పడింది. ఓకేనా, సో 940 సిగ్నల్ పడినప్పుడు ఇక్కడ మనం కాల్ ఆప్షన్ అనేది బై చేస్తాం. మళ్ళీ టైం ఫ్రేమ్ ఎక్కడి వరకు, 10:20 వరకు తీసుకుందాం. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇప్పుడు కాల్ ఆప్షన్లో 940కి బై సిగ్నల్, వాల్యూ ఎంత ఉంది, 736 ఉంది. 736లో కొని మళ్ళీ 10:20కి క్లోజింగ్ ప్రైస్ ఎంత ఉంది, 840 ఉంది. అంటే మనకి రఫ్గా ఇక్కడ ఒక 100 పాయింట్స్ అనేది ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, రఫ్గా ఒక 100 పాయింట్స్ అనేది ప్రాఫిట్ వచ్చింది. మీకు చెప్పాను కదా, బ్యాంక్ నిఫ్టీ పైకి మూవ్ అయితే కనుక కాల్ ఆప్షన్ అనేది పెరుగుతుంది. ఒక ఆప్షన్ పైకి పెరుగుతుంది అని అంటే ఇంకొక ఆప్షన్ కిందకి పడుతుంది అనమాట. ఇప్పుడు 940కి చూడండి, 940 to 10:20 ఇక్కడ చూసారా, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ మూమెంట్ ఇక్కడ నుంచి పైకి పెరిగింది. ఓకే, 940 నుంచి
1020 వరకు పైకి పెరిగింది అన్నప్పుడు కాల్ ఆప్షన్ ఎన్ని పాయింట్స్ పెరిగింది? రఫ్గా 100 పాయింట్స్ పెరిగింది. అట్ ది సేమ్ టైం ఒక ఆప్షన్ పైకి పెరుగుతుంది అని అంటే రెండో ఆప్షన్ కిందకు పడుతుంది అని అర్థం. మనం సిగ్నల్స్ బేస్ చేసుకొని మనకి బై సైడ్ చూపించింది అనుకోండి ఇండెక్స్లో, కాల్ ఆప్షన్ పర్చేస్ చేస్తాం. అలా కాకుండా ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి మీకు. 1120కి సెల్ సిగ్నల్ పడింది అనుకుందాం మన బ్యాంక్ నిఫ్టీలో. సెల్ సిగ్నల్ పడినప్పుడు మనం ఏం కొంటాం? పుట్ ఆప్షన్ అనేది పర్చేస్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి 1120కి ప్రైస్ 535 ఉందనుకోండి. రఫ్గా 1210 వరకు తీసుకుందాం మనం. 1210 వరకు తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఎన్ని పాయింట్స్ పెరిగింది? 74 పాయింట్స్ పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో మనకి మార్కెట్ కిందకు పడుతుంది అని చెప్పి ఇచ్చింది అని అంటే పుట్ ఆప్షన్ పర్చేస్ చేస్తాం. పుట్ ఆప్షన్ పర్చేస్ చేసాము అని అంటే పుట్ ఆప్షన్ పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం 1120కి మీరు గమనించినట్టయితే కాల్ ఆప్షన్లో ప్రీమియం అనేది తగ్గిపోతూ వస్తుంది. సారీ, కాల్ ఆప్షన్ ప్రీమియం తగ్గిపోతూ వస్తుంది. ఎప్పుడు కూడా కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ చార్ట్స్ రెండు కూడా ఒకేలాగా మూమెంట్ ఉండవు. ఐ మీన్ ఇప్పుడు కాల్ ఆప్షన్ పెరుగుతుంది అనుకోండి, పుట్ ఆప్షన్ పడుతుంది ఆ స్ట్రైక్ ప్రైస్కి. పుట్ ఆప్షన్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, కాల్ ఆప్షన్ అనేది పడుతుంది. ఈ రెండు దేని మీద డిపెండ్ అవుతాయి? బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ మీద. ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ వాల్యూ అనేది బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వాటిల్లో ప్రాఫిట్స్ ఉన్నాయి, స్టాక్ వాల్యూస్ పెరుగుతున్నాయి అన్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ పైకి పెరిగితే కాల్ ఆప్షన్ పైకి పెరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీ కిందకు పడిపోతుంది అన్నప్పుడు పుట్ ఆప్షన్ పాయింట్స్ పెరుగుతుంది. ఓకేనా? సేమ్ నిఫ్టీ కూడా ఇంతే. ఇప్పుడు మనం చూసుకుందాం, ఆప్షన్స్ మీదకి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ 48,500 అనేది కాల్ ఆప్షన్ అని ఉంది. ఓకేనా? మనం ఏమనుకున్నాం? 940కి బై సిగ్నల్ ఇచ్చింది అనుకోండి బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో. ఓకేనా? సో అప్పుడు ఏం చేస్తాం? 48,500 స్ట్రైక్ ప్రైస్, దాన్ని బై చేస్తాం. ఓకే ఫ్రెండ్స్? అప్పుడు బై చేసినప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక 700 వాల్యూలో ఉందనుకోండి. 700 ఇంటూ ఒక లాట్ 30 క్వాంటిటీ. ఇప్పుడు 2 లాట్స్ అనుకోండి 60 క్వాంటిటీ, 3 లాట్స్ అయితే కనుక 90 క్వాంటిటీ. ఒక లాట్ 30 క్వాంటిటీ కాబట్టి 700 కావాలి కాబట్టి మనకి రిక్వైర్డ్ అమౌంట్ ఎంత? 20,943. ఇదేమో మనకి బ్రోకరేజ్ ఛార్జెస్ అనమాట, ఇంక్లూడింగ్ మనకి జిఎస్టీ ఛార్జెస్ అవి కూడా ఉంటాయి. ఇందులో చూసారు కదా, బ్రోకరేజ్ 20, సెబీ టర్న్ ఓవర్, ఎక్స్చేంజ్ టర్న్ ఓవర్, ఇవన్నీ ఈ జిఎస్టీ ఛార్జెస్ ఇవన్నీ క్లోజ్ అంతా కూడా ఇవన్నమాట. సో ఈ ఆప్షన్ మనం ఎప్పుడైతే మనకి బయ్యింగ్ అనే సిగ్నల్ వచ్చిందో, మార్కెట్ పైకి మూవ్ అవుతుంది అన్నప్పుడు కాల్ ఆప్షన్ చూస్ చేసుకొని కాల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని బై క్లిక్ చేస్తాం. ఎప్పుడైతే దీంట్లో రిస్క్ రివార్డ్ రేషియోస్ అనేవి కూడా మెయింటైన్ చేసుకుంటాం మనం. ఆ రిస్క్ రివార్డ్ బట్టి మనం ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటాం, లేదా సిగ్నల్ టు సిగ్నల్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు నేను 100 రూపీస్లో ఒక ఆప్షన్ని పర్చేస్ చేశాను. నాకు కావాల్సిన క్యాపిటల్ ఎంత? ఇక్కడ 3000. ఈ ఆప్షన్ పర్చేస్ చేసినప్పుడు దీంట్లో రిస్క్ రివార్డులు ఉంటాయి. 1:1, 1:2, 1:3, అది మీ ఇష్టం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను 100 రూపీస్కి పర్చేస్ చేశాను. మీకు ఇందాక చెప్పినట్టు నేను స్టాప్ లాస్ కూడా పెట్టుకుంటాను. 80 రూపీస్కి స్టాప్ లాస్ పెట్టుకుంటాను. అంటే ఇక్కడ నా రిస్క్ ఎంత? 20 రూపీస్ నా రిస్క్. ఇన్ కేస్ మార్కెట్ నా ఫేవర్ డైరెక్షన్లో మూవ్ అయింది అనుకోండి, ఈ 100 రూపీస్ వాల్యూ కాస్త 150కి వెళ్ళింది అనుకుందాం. సో ఇక్కడ నాకు వచ్చే ప్రాఫిట్ ఎంత? 50 పాయింట్స్. 50 అంటే నేను కొన్న క్వాంటిటీ ఎంత? 30 క్వాంటిటీ. నాకు వచ్చే ప్రాఫిట్ ఎంత? ఇక్కడ 1500. లేదు, మార్కెట్ రివర్స్ డైరెక్షన్లో వెళ్ళింది అనుకోండి, -20 ఇంటూ నేను కొన్న క్వాంటిటీ 30 -600. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? నేను ఎప్పుడైతే 3000 క్యాపిటల్ పెట్టానో 3000 నేను ఎప్పుడు కూడా రిస్క్ చేయను, బట్ రిస్క్ తీసుకుంటాను. ఎంతవరకు? నామినల్ రిస్క్. ఇప్పుడు 1:1 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1:1 తీసుకుంటే 20 పాయింట్స్ కనుక్కున్నాం అనుకోండి. నాకేంటి? ఒకవేళ స్టాప్ లాస్ అయితే 20 పాయింట్స్, ప్రాఫిట్ వచ్చిన 20 పాయింట్స్ 1:1లో. 1:2లో ఏంటి? స్టాప్ లాస్ అయితే 20 పాయింట్స్, ప్రాఫిట్ అయితే 40 పాయింట్స్. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే కనుక
అయితే ఇక్కడ నాకు పోతే 600, వస్తే 600. 1:2 దాంట్లో ఎలా ఉంటుంది, -600 అంటే పోతే 600 బట్ వస్తే 1200 అనమాట. అలా ఒక్కొక్కళ్ళు వాళ్ళ రిస్క్ని బట్టి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. జనరల్గా నేను ఇండికేటర్ మీద చేసినప్పుడు బ్యాంక్ నిఫ్టీలో 20-25 పాయింట్స్ కన్నా ఎక్కువ స్టాప్ లాస్ అనేది పెట్టను. చాలామంది 50 పాయింట్స్, 60 పాయింట్స్, 70 పాయింట్స్ పెడతారు కానీ బట్ నేనైతే కనుక 20-25 పాయింట్స్ కన్నా ఎక్కువ స్టాప్ లాస్ అనేది పెట్టను. రిస్క్ రివార్డ్ అనేది మీ ఇష్టం. మీకు ఒక 100లో కొన్నారు, అదొక 130, 140, 150, 160, లేదా కొంతమంది ఏం చేస్తారు 100 కొని 110కి వెళ్ళిన వెంటనే కూడా దాన్ని దాన్ని సేల్ చేసేసి నాకు ఇంత ప్రాఫిట్ వస్తే చాలే అని చెప్పి అనుకుంటారు. బట్ ఎప్పుడు కూడా మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు ప్రాపర్ రిస్క్ రివార్డ్ అనేది మెయింటైన్ చేయండి. మీరు ఇనీషియల్గా నేర్చుకున్నా కానీ డైరెక్ట్గా అమౌంట్ ఇన్వెస్ట్ చేయకుండా పేపర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి చాలా వరకు. మీరు ఈవెన్ యూట్యూబ్లో పేపర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అని కొడితే చాలా ఓపెన్ అవుతాయి, నియో స్టాక్స్ ఇవన్నీ కూడా. వాటిల్లో ఫస్ట్ మీరు పేపర్ ట్రేడ్ చేసి నేర్చుకున్న తర్వాత అప్పుడు రియల్ మనీ పెట్టుకొని అది కూడా సింగిల్ లాట్తో ట్రేడ్ చేసుకోవటం మొదలుపెట్టండి. ఎప్పుడైతే మీకు ప్రాఫిట్స్ వస్తాయో, ఇప్పుడు మీరు ప్రాఫిట్స్ కూడా ఎలా అంటే ఫస్ట్ ఇనీషియల్గా ఒక 30,000 క్యాపిటల్ పెట్టారనుకోండి. 30,000 క్యాపిటల్ పెట్టినప్పుడు మీకు ఈ మంత్ మొత్తంలో ఫర్ ఎగ్జాంపుల్ 20-30 వచ్చింది అనుకుందాం. ఫస్ట్ మీరు పెట్టిన క్యాపిటల్ తీసేగా నెక్స్ట్ మంత్ నుంచి మీ ఉన్న ప్రాఫిటే ఉంటుంది. ఆ ప్రాఫిట్ని అందులో పెట్టుకోగా మీకు ఏమవుతుంది అని అంటే మీరు కొన్న క్వాంటిటీని కూడా ఇంక్రీజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ మంత్ ఏముంది, ఒక లాట్ కొనుక్కుంటారు 30 క్వాంటిటీ. నెక్స్ట్ మంత్ వచ్చిన ప్రాఫిట్ని తీయకుండా అందులో ఉంచారు అనుకోండి 60 క్వాంటిటీ. నెక్స్ట్ మంత్ అనుకోండి నెక్స్ట్ 90 క్వాంటిటీ. అలా మీ క్వాంటిటీ సైజ్ కూడా పెరుగుతుంది. ఇక్కడ మీకు వచ్చే పాయింట్స్ ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్లో మీకు ఒక 1000 పాయింట్స్ వచ్చినాయి అనుకుందాం ఆప్షన్స్లో. ఇంటూ 30 క్వాంటిటీ వేసుకున్నారు అనుకోండి, మీకు వచ్చే ప్రాఫిట్ ఎంత, 30,000. అలా కాకుండా ఈ వచ్చే పాయింట్స్ ఎప్పుడు కూడా మీకు మారవు, మినిమం పాయింట్స్ ఇవి. ఇప్పుడు 60 క్వాంటిటీతో చేసుకున్నారు అనుకోండి 60,000, 1000 ఇంటూ 90,000 అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా రిస్క్ రివార్డ్ అనేది అయితే కంపల్సరీ మెయింటైన్ చేయండి. సో ఇదే మీకు బేసిక్స్ అనేది చెప్తున్నా కదా. మీకు మెయిన్ ఇదంతా కూడా చాలా బేసిక్. ఇంకా మీరు దీంట్లో డీప్గా నేర్చుకోవాలంటే కనుక మీకు చాలా వరకు యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో మీరు అవి కూడా చూసి నేర్చుకోవచ్చు. వీటిలో కూడా మీకు ఏంటంటే ఆప్షన్ బయ్యింగ్లో కాకుండా ఆప్షన్ సెల్లింగ్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్ మనం ఇక్కడ ఏమనుకున్నాం, 940కి నాకు బై సిగ్నల్ ఇచ్చింది. 940కి నాకు బై సిగ్నల్ ఇచ్చినప్పుడు నేను జనరల్గా ఏం చేస్తాను, నాకు తక్కువ క్యాపిటల్ ఉంది కాబట్టి బయ్యింగ్ చేస్తాను, కాల్ ఆప్షన్ బై చేస్తాను. మీరు సరిగ్గా గమనించినట్టయితే కాల్ ఆప్షన్ ఎప్పుడైతే పెరుగుతుందో పుట్ ఆప్షన్ తగ్గుతుంది. సో చాలామంది ఏం చేస్తారంటే పుట్ ఆప్షన్ సెల్ చేస్తారు. అంటే ఇక్కడ 2 పీపుల్ ఉంటారు. ఒకటి ఎప్పుడైతే మార్కెట్ పైకి వెళ్తుంది అన్నప్పుడు కాల్ ఆప్షన్ పెరుగుతుంది అని బై చేసేవాళ్ళు కొంతమంది, పుట్ ఆప్షన్ తగ్గుతుంది అని సెల్ చేసేవాళ్ళు కొంతమంది. బట్ బయ్యింగ్ చూడండి, మీకు ఇక్కడ నుంచి మార్కెట్ పైకి పెరుగుతుంది అనుకున్నప్పుడు మనకి ఎంత, ఇక్కడ ఒక లాట్ పర్చేస్ చేయడానికి 21,100 అనుకుందాం, మీకు కావాల్సిన అమౌంట్ ఇది. బట్ అట్ ది సేమ్ టైం మీరు పుట్ ఆప్షన్ని సెల్ చేద్దాం అనుకున్నప్పుడు మీకు కావాల్సిన మార్జిన్ చూసారా, 1,80,000. సో ఏంటంటే ఎక్కువ టైమ్స్ సెల్లర్సే గెయిన్ అవుతారు, బట్ రిస్క్ కూడా ఎక్కువ సెల్లర్స్కి ఎక్కువ ఉంటుంది. సో బయ్యింగ్లో ఇప్పుడు మీకు మ్యాక్సిమం రిస్క్ ఎంత ఉంది, ఇప్పుడు ఇది జస్ట్ ఈ ఆప్షన్ కొనేసి వదిలేసారు. ఇంక మీరు వదిలేస్తే మీకు రిస్క్ ఎంత, 21,310 రూపీసే. బట్ ఆప్షన్ని సెల్ చేస్తే మీ రిస్క్ ఎంత, 1,80,000 అనమాట. సో నేనైతే ఎక్కువ ఆప్షన్ సెల్లింగ్ అనేది ప్రిఫరెన్స్ ఇవ్వను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు కూడా మీరు ఆప్షన్ బయ్యింగ్ ప్రిఫర్ చేసుకోండి, ప్రాపర్ రిస్క్ రివార్డ్ అనేది మెయింటైన్ చేసుకోండి. అలాగే మీకు స్ట్రైక్ ప్రైస్ ఇవి ఎలా పెరుగుతాయి ఏంటి అనేది కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఆప్షన్ చైన్ చూసారు కదా. సో దీంట్లో మీకు ట్రేడింగ్ వ్యూలో చూపిస్తానండి, ఇంకా కొంచెం క్లియర్గా ఉంటుంది. సో ట్రేడింగ్ వ్యూకి వచ్చాం, బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకున్నాం కదా. బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్స్లోకి వెళ్ళి బ్యాంక్ నిఫ్టీ క్లిక్ చేశాను. సో మార్చి 27న ఈ ఎక్స్పైరీ అవుతుంది. ఈ ఎక్స్పైరీ ఏంటి అని అంటే
ఎవ్రీ మంత్ కూడా ఒక డేలో మనకి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఎక్స్పైరీ అయిపోతాయి అనమాట. అంటే ఫ్యూచర్స్ అనేది ఎక్స్పైరీ ఉండదు, కానీ ఆప్షన్స్ మట్టికి మంత్కి ఎక్స్పైరీ అయిపోతూ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు అవుట్ ఆఫ్ ద మనీ. అంటే ఇప్పుడు మార్కెట్ 48,500 కన్నా బయట ఒకవేళ లోపలికి క్లోజ్ అయిందనుకోండి, ఈ బయట ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా జీరోలు అయిపోతాయి. అలాగే పుట్ ఆప్షన్స్లో కనుక ఇది ఎక్కడైతే ఈ లోపల మార్కెట్ క్లోజ్ అయితే ఈ బయట ఉన్నవన్నీ కూడా జీరో అయిపోతాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ 48,427లో ట్రేడ్ అవుతుంది కదా. సో ఇక్కడ మనకి 48,400 అనే ఆప్షన్ చూడండి. ఓకే, ఇక్కడ 48,400 ఇక్కడ ప్రైస్ ఉందన్నమాట. అంటే ఈ ఆప్షన్ ఎంతలో ట్రేడ్ అవుతుంది? 605 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ డెల్టా వాల్యూ చూడండి. డెల్టా వాల్యూ ఏంటి? 0.5. దీని గురించి చెప్తాను చూడండి, డెల్టా గురించి. జస్ట్ సెకండ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏమనుకున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ 48,500లో ట్రేడ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో మనం చాలా ఉన్నాయి మనకి. సో మీరు ఆప్షన్స్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ కూడా కాల్ ఆప్షన్స్, రైట్ సైడ్లో ఉన్నవన్నీ కూడా కాల్ ఆప్షన్స్. ఈ 48,400 ఉంది చూసారా, ఇక్కడ మీకు స్ట్రైక్స్ కనబడుతున్నాయి వెనక లైన్స్ కింద. సో ఇవన్నీ కూడా ఇన్ ద మనీ అనమాట. ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ ద మనీ. పుట్ ఆప్షన్స్ కూడా సేమ్ అంతే. 48,500, 48,600 అంటే మార్కెట్ కన్నా ఎక్కువ పాయింట్స్ ఉన్నాయన్నీ కూడా, పైకి ఉన్నాయంతా కూడా పుట్ ఆప్షన్లో ఇన్ ద మనీ అవుతాయి. లోపలికి ఉన్నాయన్నీ కూడా అవుట్ ఆఫ్ ద మనీ అవుతాయి అనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు మీకు మార్కెట్ ఒక 48,400 నుంచి పైకి పెరిగింది అనుకోండి, కాల్ ఆప్షన్. మీకు మార్కెట్ పైకి పెరిగే కొలది కాల్ ఆప్షన్ అనేది పైకి పెరుగుతూ ఉంటుంది. మార్కెట్ ఎప్పుడైతే పడతా ఉంటుందో పుట్ ఆప్షన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ మీకు డెల్టా వాల్యూ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 48,500 దీని యొక్క డెల్టా వాల్యూ అనేది 0.5 ఉంది అనుకుందాం. ఓకేనా? వేరే స్ట్రైక్ ప్రైస్ ఉన్న డెల్టా వాల్యూ 0.4 ఉంది అనుకుందాం. ఓకే, దీని స్ట్రైక్ ప్రైసు ఇది 100 రూపీస్లో ఉంది, ఇది 200లో ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్గా. సో ఇక్కడ మనకు కావాల్సిన క్యాపిటల్ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? ఒక లాట్ కొనాలి అని అంటే 100 ఇంటూ 30 అంటే 3000 పెడితే మనకి ఒక లాట్ అనేది వస్తుంది. ఇక్కడ ఎంత? 200 ఉంది, 200 ఇంటూ 30 అంటే ఇక్కడ మనకు కావాల్సిన క్యాపిటల్ ఎంత? 6000. కానీ మార్కెట్ ఒకవేళ ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 10 పాయింట్స్ అనేది పైకి ఇంక్రీజ్ అయింది అని అనుకుందాం. పైకి ఇంక్రీజ్ అయింది అన్నప్పుడు కాల్ ఆప్షన్ ఏమవుతుంది? పెరుగుతుంది. కానీ ఈ స్ట్రైక్ ప్రైస్ ఎంత వాల్యూ పెరుగుతుంది అనేది ఈ డెల్టా వాల్యూ మీద బేస్ అయి ఉంటుంది. ఈ డెల్టా వాల్యూ ఇక్కడ ఎంత ఉంది? 0.5. ఇన్ కేస్ మార్కెట్ 10 పాయింట్స్ పైకి పెరిగితే డెల్టా వాల్యూ 0.5 కాబట్టి 200 రూపీస్లో ఉన్న ఆప్షన్ 205కి వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? క్లియర్గా అర్థమైందా? డెల్టా వాల్యూ 0.5 ఉంది కాబట్టి మార్కెట్ 48,500 నుంచి మార్కెట్ 48,500 10 రూపీస్కి వెళ్ళింది అనుకోండి. 10 రూపీస్ ఇంటూ 0.5 అంటే ఎంత? 5 రూపీస్. మనం కొన్నది ఎంత? 200 కొన్నాం అంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది ప్రాఫిట్? 5 రూపీస్ ఇంటూ 30 క్వాంటిటీ అంటే మనకి ఇక్కడ వచ్చింది 150 రూపీస్ ప్రాఫిట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు సేమ్ ఈ స్ట్రైక్ ప్రైస్లో ఎంత ఉంది? డెల్టా వాల్యూ 0.4 ఉంది. సేమ్ ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. మార్కెట్ ఇప్పుడు 10 పాయింట్స్ పైకి పెరిగింది అనుకోండి, ఇక్కడ డెల్టా వాల్యూ ఎంత ఉంది? 0.4 అంటే 10 పాయింట్స్ ఇంటూ 0.4 అంటే ఇక్కడ మనకి పెరిగింది ఎంత? 4 రూపీస్. మనం ఎంతలో కొన్నాం? 100లో కొన్నాం, ప్లస్ 4 రూపీస్ అంటే 104. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఇక్కడ మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది? 4 పాయింట్స్ ఇంటూ 30 120 రూపీస్ ఇక్కడ మనకు వచ్చింది. అర్థమైందా? ఈ డెల్టా వాల్యూ ఎక్కువ ఉండే కొలది స్ట్రైక్ ప్రైస్ కూడా ఈ మనకి కావాల్సిన రిక్వైర్డ్ అమౌంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ 48,400 ఆప్షన్ ఉంది కదా,
ఈ స్ట్రైక్ ప్రైస్ యొక్క ప్రైస్ ఎంత ఉంది, 600 రూపీస్లో ఉంది. దీని డెల్టా వాల్యూ ఎంత ఉంది, 0.5 ఉంది. ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్ అయింది అనుకోండి, అప్ సైడ్ మూవ్ అయ్యే కొలది ఫర్ ఎగ్జాంపుల్ 100 పాయింట్స్ పెరిగితే 100 ఇంటూ 0.51 అంటే 51 రూపీస్ మీకు మీరు కొన్న స్ట్రైక్ ప్రైస్ అంటే 605 రూపీస్ ప్లస్ 51, ఓకే 656 రూపీస్కి వెళ్తుంది. అలా కాకుండా తక్కువ ఉన్న చూడండి 0.4లోనే ఉంది ఇది, కానీ మీకు కావాల్సిన అమౌంట్ ఎంత, 510 ఇంటూ 30. కాకపోతే డెల్టా వాల్యూ తక్కువ ఉంది కాబట్టి ఇన్ కేస్ మీకు మార్కెట్ 100 పాయింట్స్ పెరిగింది అనుకోండి, మీకు ఈ ఆప్షన్లో వచ్చేది 40 రూపీసే, 40 రూపీస్ ఇంటూ 30 క్వాంటిటీ. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇవంతా కూడా డీప్ ఇన్ ద మనీ అని అంటాం. డీప్ ఇన్ ద మనీ ఎప్పుడు కూడా చెయ్యొద్దు, ఎందుకంటే మనకి రిక్వైర్డ్ అమౌంట్ ఎక్కువ ఉంటుంది. మార్కెట్ ఇన్ కేస్ జస్ట్ 100 పాయింట్స్ పైకి పెరిగింది అనుకోండి, ఇది కూడా చాలా స్పీడ్గానే పెరిగిపోతుంది. అట్ ది సేమ్ టైం స్టాప్ లాస్ అవి కూడా మనకి స్పీడ్గా హిట్ అయిపోతాయి, లాస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. చూసారా, మీకు ఓన్లీ ఒక్క లాట్ కొనడానికి దగ్గరగా మీకు 90,000 కావాలి ఇక్కడ. కాకపోతే మీకు మార్కెట్ ఒక్క పాయింట్ పెరిగినా మీకు 10 పాయింట్స్ పెరిగింది అనుకోండి 9.5 రూపీస్ వచ్చేస్తాయి. కానీ ఎప్పుడు కూడా దీనికి ఆశపడకండి. ఎప్పుడు కూడా 0.5 నుంచి 0.4 0.35 మధ్యలో ఉన్న ఆప్షన్సే కొనుక్కోండి మీ క్యాపిటల్ బేస్ చేసుకొని. పుట్ ఆప్షన్స్ కూడా సేమ్ అంతే. ఇక్కడ చూడండి 0.51 వాల్యూ ఉంది కదా, ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ నుంచి 10 పాయింట్ల కిందకి పడింది అనుకుందాం, అప్పుడు పుట్ ఆప్షన్ ఏమవుతుంది, వాల్యూ పెరుగుతుంది కదా. 10 పాయింట్ల కిందకి పడినందుకు మీకు వచ్చే ప్రాఫిట్ ఎంత, 5.1 ఈ స్ట్రైక్ ప్రైస్. అలా కాకుండా ఈ స్ట్రైక్ ప్రైస్లో చూడండి, మార్కెట్ ఇక్కడ నుంచి 10 పాయింట్స్ కిందకి పడింది అనుకోండి, మీకు ఇక్కడ వచ్చేది 6.2 రూపీస్ ఇంటూ 30 క్వాంటిటీ. అలా అనమాట. డెల్టా వాల్యూ బట్టి మన స్ట్రైక్ ప్రైస్ అనేది దాంట్లో ఉన్న ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతాయి అనమాట. ఇది ఫ్రెండ్స్, నాకు తెలిసి మీకు అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒకసారి ఓవర్ వ్యూ చెప్తాను చూడండి. అంటే యాక్చువల్లీ మనం ఇండికేటర్ బేస్ చేసుకుంటాం కాబట్టి మీకు జస్ట్ సింపుల్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ట్రేడింగ్ వ్యూలోకి వచ్చాం కదా, ట్రేడింగ్ వ్యూలో ఒక ర్యాండమ్ ఇండికేటర్ అప్లై చేస్తున్నాను. ఇది నేను చేసే ఇండికేటర్ కాదు, ఓకేనా. జస్ట్ ఇదిగోండి అప్లై చేశాను చూడండి. సో ఈ ఇండికేటర్ అప్లై చేయనంత వరకు కూడా మీరు గమనించినట్లయితే మీకు ఏముంది, ఓన్లీ క్యాండిల్సే ఉన్నాయి. ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి, ఏంటి అనేది మీకు అసలు ఏమీ తెలియదు, నాలెడ్జే లేదు. ఓకేనా ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఇండికేటర్ అప్లై చేశానో మీకు ఒక చిన్న క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, 955 దగ్గర ఇండికేటర్ కొనమని చెప్తుంది, మళ్ళీ ఎక్కడ అమ్మమని చెప్తుంది, 1040 దగ్గర అమ్మమని చెప్తుంది, మళ్ళీ 1040 దగ్గర ఏమని చెప్తుంది, మార్కెట్ ఇక్కడ నుంచి కిందకి పడే అవకాశం ఉంది, ఇక్కడ పుట్ ఆప్షన్స్ కొనుక్కో లేదా కాల్ ఆప్షన్ అమ్ముకో అని చెప్పి ఇక్కడ చెప్తుంది. మళ్ళీ అలా బై, ఇలా సెల్ సిగ్నల్ అనమాట. ఇక్కడ సెల్ సిగ్నల్ మీకు ఇక్కడ జస్ట్ ఇక్కడ ఆప్షన్స్ మీద పెట్టి చూపిస్తాను, చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి డైరెక్ట్గా ఆప్షన్స్ మీద అప్లై చేశాను ఇండికేటర్ని. ఇక్కడ ఏమొచ్చింది, 955 దగ్గర 828 ఉంది కదా, ఈ 828 దగ్గర ఆప్షన్ని కొనుక్కో, ఇక్కడ నుంచి పైకి పెరిగే అవకాశం ఉంది అని ఉంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ సిగ్నల్ పడేంత వరకు మనం హోల్డ్ అయ్యి ఉన్నాం అనుకోండి, ఇక్కడ ఎంత వచ్చింది, 57.30. ఓకేనా. కానీ ఆప్షన్ వెళ్ళటం ఎంతవరకు వెళ్ళింది, అసలు వాల్యూ మనం కొన్న కాడి నుంచి ఆప్షన్ చూడండి 117 వరకు వెళ్ళింది. బట్ ఇది ఎంతవరకు వెళ్తుంది, ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది అనేది ఎవ్వరు కూడా చెప్పలేరు ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మీరు చాలామంది ఏం చేస్తారు, 1:1 1:2 1:3 వచ్చేసింది మేము చెప్పిన దాంట్లో చూడండి అని అంటారు. బట్ ఇది ఇక్కడికి వెళ్ళాకనే బుక్ చేయాలని ఎవరూ చెప్పరు. మీరు గమనించండి, ఏ వీడియోస్ అన్నా చూడండి, ఎవరన్నా మీకు యూట్యూబ్లో చెప్పేవాళ్ళు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 30 పాయింట్స్కి వెళ్ళింది, మనం ఇక్కడ బుక్ చేసుకున్నాం అనుకోండి, అది ఇంకా పెరుగుతుంది. కానీ సరే ఇప్పుడు ఇది 117 పాయింట్స్కి వెళ్ళింది కదా, ఇంకా పెరుగుతుందని అలా హోల్డ్ చేసామనుకోండి, చూసారా రివర్స్ అయ్యి ఎక్కడ క్లోజ్ అయింది, సిగ్నల్ క్యాండిల్ 57లో క్లోజ్ అయిందనమాట. సో ఇదంతా కూడా ఇండికేటర్ బేస్ చేసుకొని ట్రేడ్స్ చేసేటప్పుడు కూడా మీ ఇష్టం. మీరేంటంటే ట్రేడ్ చేసుకున్నప్పుడు మీ రిస్క్ రివార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్లో నేను జనరల్గా ఎంత చెప్పాను, 20-25 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాను, అంతకన్నా ఎక్కువ ఇవ్వను బ్యాంక్ నిఫ్టీకి. సో ఇక్కడ 25 పాయింట్స్ స్టాప్ లాస్ అంటే నేను 828లో కొన్నప్పుడు 25 పాయింట్స్ స్టాప్ లాస్ ఇస్తాను. టార్గెట్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 1:1 అనుకున్నాం అనుకోండి, 25 పాయింట్స్ ప్రాఫిట్ లేదా 25 పాయింట్స్ లాస్లో కాల్ తీసేస్తారు. లేదు కొంతమంది 1:2 అని చెప్పాను. స్టాప్ లాస్ ఎంత, 25 పాయింట్స్ ఉంటుంది లేదా టార్గెట్ 50 పాయింట్స్ ఉంటుంది. ఎప్పుడైతే 50 పాయింట్స్కి
వచ్చిందో అప్పుడు ఎగ్జిట్ అయిపోతారు. కొంతమంది ఏం చేస్తారు 1:3 పెట్టుకుంటారు. కొంతమంది ఏంటంటే సిగ్నల్ టు సిగ్నల్ ఫాలో అవుతారు. ఇంక వాళ్ళు బ్లైండ్గా ఏంటనంటే ఇక్కడ ఎంట్రీ అయ్యాక బై సిగ్నల్ ఇక్కడ వచ్చింది, నెక్స్ట్ సెల్ సిగ్నల్ ఎక్కడ దాకా వచ్చిందో అక్కడ వరకు హోల్డ్ చేసి ఉంచుతాము అని చెప్పి అంటారనమాట. దీంట్లో చిన్న చిన్న స్టాప్ లాస్లు అనేది కూడా వస్తుంది ఇండికేటర్లో. మీకు ఇండికేటర్ ఏంటంటే 100కి 100 ఎక్కడ కూడా వర్క్ అవ్వదు. బట్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా యావరేజ్ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది యాక్చువల్గా మన మెయిన్ ఇండికేటర్ కాదు, నేను చేసే ఇండికేటర్ కాదు ఇది. మామూలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది అప్లై చేసి చెప్తున్నాను అనమాట. మనం ఎప్పుడైనా కానీ మంత్ మొత్తానికి యావరేజ్ చూసుకోవాలి, అసలు మనం ఎన్ని ప్రాఫిట్స్ గెయిన్ చేస్తున్నాము ఏంటి అనేది. ఎందుకంటే మన క్యాపిటల్ మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను 30 క్వాంటిటీతో చేశాను అనుకోండి, మంత్ మొత్తానికి యావరేజ్గా 1000 పాయింట్లు వస్తే 30,000 ప్రాఫిట్. కానీ అట్ ది సేమ్ టైం కొంతమంది 100 క్వాంటిటీతో చేసేవాళ్ళు కూడా ఉంటాడు. 100 క్వాంటిటీతో చేసేవాళ్ళకి వాళ్ళకి ఎంత సేమ్ అయ్యే 1000 పాయింట్లు, సేమ్ అదే ఇండికేటర్, కాకపోతే వాళ్ళకి 1,00,000 ప్రాఫిట్ వస్తుంది. కొంతమంది ఏంటి 1000 క్వాంటిటీతో చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, 1000 into 1000 పాయింట్స్ 10 lakhs వాళ్ళ ప్రాఫిట్. ఎప్పుడు కూడా దాన్ని చూడకుండా మనం ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేయగలుగుతున్నాం, మనకున్న క్యాపిటల్కి మనకి ఎంత వస్తుంది ఏంటనేది. సో అలా అనమాట. ఇప్పుడు ఇక్కడ సెల్ సిగ్నల్ అనేది వచ్చింది అనుకుందాం. సెల్ సిగ్నల్ వచ్చింది కదా, నేను చెప్పాను కదా, కాకపోతే సెల్లింగ్ చేయడానికి చాలా హ్యూజ్ అమౌంట్ కావాలి. 883లో కనుక ఈ ఆప్షన్ సెల్ చేసాము అని అంటే నెక్స్ట్ సిగ్నల్ వచ్చేంత వరకు హోల్డ్ అయ్యామనుకోండి 50 పాయింట్స్ మన ప్రాఫిట్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కాల్ ఆప్షన్ అనమాట. మళ్ళీ పుట్ ఆప్షన్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మన కాల్ ఆప్షన్ మీద దీన్ని పెట్టి చూసాం కదా, ఇప్పుడు పుట్ ఆప్షన్ మీద పెట్టి చూద్దాం. మీకు సింపుల్ ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ పైకి మూవ్ అయితే కాల్ ఆప్షన్ పైకి మూవ్ అవుతుంది, పుట్ ఆప్షన్ కిందకి మూవ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి సేమ్ ఇందాక మనకి అక్కడ వేరే చోటన మనకి ఎక్కడ కాల్ ఆప్షన్లో ఇక్కడ ఏం పడింది, సెల్ సిగ్నల్ పడింది. పుట్ ఆప్షన్లో ఏమైంది, బై సిగ్నల్ పడింది. ఇక్కడ బై ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి 514కి, అది హై వెళ్తాం ఎంతవరకు వెళ్ళింది, 70 వరకు వెళ్ళింది. బట్ మన సిగ్నల్ టు సిగ్నల్ చూసుకున్నా కానీ 25 రూపీస్ 75 పైసా వచ్చిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది దీని గురించి అంతా కూడా బేసిక్స్. ఇంకా మీకు ఇంకా ఏదన్నా డౌట్స్ ఏదన్నా ఉంటే కనుక యూట్యూబ్లో ఇంకా మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు అవి కూడా ఒకసారి ఫాలో అయ్యి, ఏదైనా ఒకటే ఫ్రెండ్స్ నేను చెప్పేది, రిస్క్ రివార్డ్ మీ చేతుల్లోనే ఉంటుంది. ఏదైనా ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా మీరు ట్రేడ్స్ చెయ్యకండి. ఈవెన్ మీరు ఏదైనా ఒక ఇండికేటర్ కానీ ఏదన్నా ఫైనల్ చేసుకొని లేదా మీరు నేర్చుకొని చేసుకుంటానా కానీ ఓకే, బట్ ఏదైనా కానీ ఎప్పుడు కూడా ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ట్రేడ్స్ అనేవి చేసుకోవద్దు. రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేసుకోకుండా ట్రేడ్స్ చేయకండి. అలాగే హ్యూజ్ అమౌంట్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ హ్యూజ్ అమౌంట్లు పెట్టేయకండి, స్లోగా గ్రో అవ్వండి. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ దీని గురించి బేసిక్స్ అంతా కూడా. థ్యాంక్ యూ.